ప్రముఖ చెస్ క్రీడాకారుడు మేకల అభినవ్ 2001 సంవత్సరంలో కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతనిది నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడవాసి కావడంతో కూడా నల్గొండ జిల్లాలోని మేకల అభినవ్ స్టేడియానికి అప్పుడే నిర్మించినటువంటి స్టేడియాన్ని కూడా అతనికి జ్ఞాపకార్థం మేకల అభినవ్ స్టేడియం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మేకల అభినవ్ స్టేడియం కూడా కొనసాగుతున్నట్టు అన్ని కార్యక్రమాలకు కూడా మేకల అభినవ్ స్టేడియం ఒక నిలయంగా మారినటువంటి పరిస్థితి. ఆ రోజు మరణించిన మేకల అభినవ్ సంబంధించిన తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వాళ్ళ ఫాదర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది సార్? మేకల అభినవ్ యాక్సిడెంట్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఎట్లా జరిగింది సార్ ప్రమాదం? అది ఛాంపియన్ అయిన తర్వాత మళ్ళీ స్పెయిన్ వెళ్ళే ప్రోగ్రాం ఉండే. అయితే ఈలోపు ఒకటి ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఫెడరేటెడ్ నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. దానికి పార్టిసిపేట్ కావడానికి వెళ్తున్నారు. అక్కడ కుర్దా జంక్షన్లో రైలు దిగి అక్కడి నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ లేట్ ఉండేసరికి ఒక కారు ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నారు. కోచ్ భార్య, మిగతా పిల్లలు కూడా. ఇదిగో మార్గ మధ్య పూరి దగ్గరలో సమీపం ఒక 8 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ కావటం జరిగింది. కారు వచ్చి దీన్ని పట్టడం, బస్సు. అభినవ్ ఏ క్లాస్ చదువుతున్నాడు? ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాడు. అది అతనికి ఎక్కువ డ్రీమ్స్ ఏముండే? అతను ఛాంపియన్ కావాలని ఉండేది. చెస్ బాగా ఎప్పుడు లీజర్ టైం దొరికితే అప్పుడు చెస్ని అతను ఇక తన హాబీగా మార్చుకున్నాడు. తర్వాత బుక్స్ కూడా మంచి చదువుతాడు. మంచి మ్యాథ్స్లు, మంచి స్టడీస్లో కూడా చాలా క్లాస్ ఫస్ట్ ఉండేవాడు. అప్పుడప్పుడు క్లాసులకు ఆబ్సెంట్ అయినా కూడా మిగతా స్టూడెంట్స్తో పాటు క్లాసులు ఎప్పుడు ఫస్ట్ సెకండ్లోనే అట్లా ఉంటూ ఉండేవాడు. చాలా సైలెంట్గా, చాలా మౌనంగా, చాలా తక్కువ మాట్లాడేవాడు. అతను గెలిచినా ఓడిపోయినా కూడా ఒకే రకంగా ఫేస్ రీడింగ్ అవపడేది. మాకు దగ్గరకు వచ్చిన దానికి కూడా మేము దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగేటప్పుడు ఆడి బయటకు వచ్చినప్పుడు దగ్గరకు వచ్చిన దాన్ని కూడా అతను గెలిచాడో ఓడాడో అనేది కూడా మనకు అర్థం కాదు. అలా ఒకే స్థితిలో ఉంటాడనమాట. గెలుపు ఓటమిని కూడా తను ఒకే విధంగా తీసుకున్నాడు. అభినవ్ ఎప్పుడు మీతోటి చిలాకీగా ఉంటాడు కదా, ఎక్కువ కూడా ఏం చెప్తుండేవాడు, ఏం మాట్లాడుతుండేవాడు? ఎక్కువగా బాగా ఈ స్టార్స్ గురించి, ఎక్కువ ఈ సన్ గురించి, చంద్రుని గురించి, వాటిని గురించి, ఖగోళానికి సంబంధించిన వాటిని గురించి ఎక్కువ అడుగుతుండేవాడు. తర్వాత మ్యాథ్స్ కూడా బాగా రీజన్స్ ఉండేవాడు. ఇంగ్లీషు గ్రామర్ సంబంధించినవి కూడా ఎక్కువ నాతో డిస్కస్ చేస్తుండేవాడు. సార్, ప్రమాదం జరిగిన క్రమంలో ప్రమాదం జరిగిన మీకు సమాచారం ఎప్పుడు, అంటే ఎన్ని గంటలకు ఆ రోజు సమాచారం వచ్చిందో? అప్పుడు టెక్నాలజీ ఇంత మాకు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదండి. కేవలం ఈటీవీ ఛానల్ మాత్రమే అప్పుడు బాగా ఇది ఉండే. మాకు ఈవినింగ్ 6 o'clock అట్లా తెలిసింది. అది ఒక్కసారిగా మేకల అభినవ్ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పిన తర్వాత ఒక తండ్రిగా ఏమనిపించింది సార్? ఏమనిపించింది? కుప్పకూలిపోయాం సార్. మా ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి. వాడు ఒక అంతర్జాతీయ ఫిగర్గా ఉండాల్సిన వాడు హఠాత్తుగా రాలిపోయాడు. మా గుండెలు పగిలిపోయినాయి. మేము పూర్తిగా నిశ్చేష్లు అయిపోయి కొలబడిపోయాం. ఇప్పుడు కోదాడ ప్రజలంతా కూడా నా ఇంటి చుట్టూ వచ్చి వేలల్లో వచ్చారు. ఆన్ ది స్పాట్లోనే. అభినవ్ ఒక్కడే ఉన్నాను సార్ మీకు? వాళ్ళకు పెద్ద బాబు ఉన్నాడు. యాక్చువల్ అతను కూడా చెస్ ప్లేయరే. అతను కూడా స్టడీస్లో మంచి క్లాస్. అయితే ఇద్దరిని నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఒక టీచర్ జాబ్ చేసుకుంటూ ఇద్దరిని మేము ఈ చెస్ కూడా కొంచెం కాస్ట్లీ క్రీడ అయిపోయింది. కోచింగ్ ఖర్చులు అటు ఇటు తిరగటానికి ఇద్దరిని చేయలేమని చిన్నబాబు కొంచెం ఎక్కువ ఫాస్ట్గా ఉన్నాడు కాబట్టి చిన్నబాబు నేను కాన్సన్ట్రేట్ చేశాను. నుంచి ఎక్కువ చురుగ్గా ఉండే సార్? ఎల్కేజీ నుంచి ఏ క్లాస్ నుంచి అభినవ్? యూకేజీ, ఎల్కేజీ కాడి నుంచి, అసలు 5th year ఏజ్ కాడి నుంచి అతను గేమ్ పట్టుకున్నాడు. ఎవరు ఆడటానికి వస్తుందంటే వాళ్ళని పట్టుకొని మరి బలంతం కూర్చోబెట్టుకొని ఆడేవాడు అనమాట. ఇక గవర్నమెంట్ ఛాంపియన్ అయిన తర్వాత కంప్యూటర్ ఇచ్చిన కంప్యూటర్ కూడా ఆడుకునేవాడు. మెయిన్గా ఏంటంటే జిల్లాలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కూడా కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బాగా తీసుకుపోయి ఆడిపోయటం, మంచి ప్రోత్సహించడం, గైడ్ చేయటం ఇవన్నీ చేశారు. మేకల అభినవ్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్టేడియానికి మేకల అభినవ్ స్టేడియం అని కూడా ఆ పేరు ఖరారు చేశారు. ఎట్లా ఉంది సార్ ఫీలింగ్? ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషం కదండి. వాళ్ళు లేకున్నా కనీసం ఈ రూపంలోనైనా నేను అభినవ్ని స్మరించుకోవటానికి, ఈ తరానికి అభినవ్ అంటే ఎవరు అనేది తెలిసిన ఒక క్రీడాకారులకు ఒక స్ఫూర్తి కదా స్టేడియం. అది సరే, అతను భౌతికంగా లేకపోయినా కానీ అతని స్మృతులను కనపడుతున్నాయి కాబట్టి ఈ ఎదిగే అప్కమింగ్ క్రీడాకారులకి ఒక మంచి స్ఫూర్తిగా
ఒక ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాం. అభినవ్ లాంటి క్రీడాకారుడు ఎదగాలని కూడా కోరుకుంటున్నాం. అలాంటి క్రీడాకారుడు అంతర్జాతీయ క్రీడాకారుడు అయితే మన ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒక మంచి పేరు, ఇంకా మంచిగా ఉంటుంది కదా, గొప్ప లారెల్స్ తెస్తే సంతోషించాలి కదా. అది రైట్. మేకల అభినవ్ తల్లి ప్రస్తుతం తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం ఎట్లా మీకు చాలా చిన్నప్పటి నుంచే చాలా క్రమశిక్షణగా డిసిప్లిన్గా ఉండేవాడు. ఇంకా ఏదైనా కూడా చాలా తక్కువ టైంలో అది సిలబస్ కానీ హోంవర్క్ కానీ చేసుకునేవాడు. కాన్సన్ట్రేషన్ అది చెస్ ఆడటం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగేది. దాంతోపాటు బ్యాలెన్సింగ్ కూడా వచ్చింది వాడికి. ఇంకా బాబు ఇంత చిన్న వయసులోనే ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. చిన్నప్పుడు ఏం చెప్పేది, ఏం మమ్మీ నేను అది ఆడుకుంటా, మమ్మీ ఇది ఆడుతా, ఏమన్నా చెప్పేది? చెస్ ఇష్టమే, దాంతోపాటు క్రికెట్ కూడా బాగా ఇష్టమే. టెండూల్కర్ మీద చిన్న సాంగ్ కూడా రాశారు అంత చిన్నప్పుడే వాడు. తర్వాత చెస్ ఇంకా మంచిగా రాణిస్తున్నాడని ఇంకా మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేసాము. ఇంకా సరే, అభినవ్ చనిపోయిన తర్వాత అవుట్డోర్ స్టేడియానికి మేకల అభినవ్ పేరు పెట్టడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉండే. బాబు లేకపోయినా బాబు పేరు అయితే వినబడుతుంది కదా అనే సంతోషం ఉండే. కానీ ఆ అభినవ్ లేని లోటు మాత్రం నాకు ఎప్పుడూ మనసులో బాధగానే ఉంటుంది. అలాంటి ఆ ఏజ్ పిల్లల్ని చూసినా కూడా ఇప్పటికి కూడా నాకు అభినవే గుర్తొస్తుంటాడు. ఇంకా ఇప్పుడు ఆడుతున్న పిల్లలన్నీ అభినవ్ను చూసుకుంటూ ఉన్నాను. మేడం, ఇప్పుడు మీరు వచ్చారు స్టేడియం దగ్గర కూడా చిన్న మీ ఏజ్లో అప్పుడున్న మీ బాబు ఏజ్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు, ఏం చెప్పండి చూస్తుంటే మామూలుగా చెస్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ అభినవ్ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా మీరు మంచిగా ఆడండి, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తాను. దానివల్ల కాన్సన్ట్రేషన్ వస్తుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తాను. చాలా సిస్టమేటిక్ గేమ్ అది అని చెప్తాను. ముఖ్యంగా మేకల అభినవ్ పేరు మీద ఏమన్నా కార్యక్రమాలు ఆలోచన చేస్తాము. చెస్ టోర్నమెంట్ పెడితే వాటికి మా సహాయ సహకారాలు ఎకనామిక్గా ఇస్తాము. అలాగే అభినవ్ విగ్రహం పెట్టిన స్కూల్ దగ్గర కూడా కోదాల్లో బాయ్స్ స్కూల్ దగ్గర అభినవ్ విగ్రహం పెట్టారు. అదే స్కూల్లో 10th ఫస్ట్ వచ్చిన పిల్లలకి ప్రతి ఇయర్ మనీ అవార్డు ఇస్తాము. ఇంకా అక్కడ అనాథ శరణాలయం ఉంది, అక్కడ కూడా అభినవ్ బర్త్డే రోజు కానీ డెత్ యానివర్సరీ రోజు కానీ అవి వాళ్ళకి భోజనాలు పెడతాము. హాస్పిటళ్ళలో పళ్ళు పంచి పెడతాము. ఇంకా పిల్లలకి బుక్స్ నోట్స్ కావాల్సినవి కూడా కొని పెడతాము. థ్యాంక్ యూ మేడం. కొంతమంది వాత కూడా మాట్లాడే ప్రయత్నం. సార్, మేకల అభినవ్కి సంబంధించి ఎట్లాంటి అనుభూతి ఉండే సార్ మీకు? సార్, నా పేరు కరుణాకర్ రెడ్డి, నేను జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేకల అభినవ్ని తొలిసారిగా మేము 96లో అహ్మదాబాద్లో అండర్-7 నేషనల్ ఆడిపించాము. అదేవిధంగా మేము ఎక్స్పెక్ట్ చేశాము నేషనల్ ఛాంపియన్ అవుతాడని, కొద్దిలో పోయింది. అదేవిధంగా 97లో కూడా నేషనల్స్ ఆడాడు. ఆ తర్వాత 99లో అహ్మదాబాదులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఛాంపియన్ అయి అక్కడి నుంచి ఇరాన్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఓటమి ఎరగకుండా అన్ని గేమ్స్ గెలిచి ఏషియన్ ఛాంపియన్గా అయ్యాడు. 2001 ఏప్రిల్లో అతను ఛాంపియన్ అయ్యాడు. 2000 ఏప్రిల్లో ఛాంపియన్ అయ్యాడు. తర్వాత 2000 సెప్టెంబర్లో వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా ఆడాడు. అది స్పెయిన్లో జరిగింది, బుడాపెస్ట్లో. ఆ తర్వాత 2001 సెప్టెంబర్ 23 రోజు ఒక ఫెడరేటెడ్ టోర్నమెంట్ ఆడడానికి, అప్పుడు ఫెడరేటెడ్ టోర్నమెంట్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది, తక్కువ అయ్యేది ఇండియాలో. ఆ టోర్నమెంట్ ఆడడానికి ఒరిస్సా పూరి వెళ్తూ మార్గమధ్యంలో భువనేశ్వర్లో దిగి ఆ తర్వాత సాక్షి గోపాలపురం అనే విలేజ్లో యాక్సిడెంట్ కావడం టెంపోలో. ఆ టోర్నమెంట్లో 5
క్రీడాకారులు చనిపోయారు. అందులో ప్రముఖుడు మేకల అభినవ్. మేకల అభినవ్కు మీరు అప్పుడు కోచ్గా ఉన్నారా సార్? ఎట్లాంటి మొత్తం నేను కోచ్ అంటే గైడ్గా ఉన్నాను మెయిన్. ఎందుకంటే మేకల అభినవ్ స్థాయి మా ఆటను మించి ఉంది అప్పటికి. అయితే వేరే కోచ్ను ఏర్పాటు చేసి మా గైడెన్స్లో ఇతను 2 సార్లు నేషనల్ ఆడిపించి 3ఓసారి వద్దన్నాడు. నేను బలవంతం చేసి తీసుకెళ్లడం వల్ల అక్కడ జాతీయ ఛాంపియన్షిప్, తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్ కావడం. అయితే మేకల అభినవ్ చనిపోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారు. ఈ క్రీడాకారులకు ఏమైనా చేస్తాను ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ప్రకారం మేము పలుసార్లు సీఎం గారిని కలిసి ఇక్కడ అప్పుడే నూతనంగా కట్టిన స్టేడియానికి పేరు పెట్టమని మేము కోరడం జరిగింది. దాన్ని వారు అంగీకరించి జీవో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారా సార్? నేను ప్రమాదం జరిగే రోజు వాస్తవానికి నేను వెళ్ళాల్సి ఉండే బాబుతో పాటు. అక్కడ విశ్వనాథ్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ హైదరాబాద్ వస్తున్నాడు కాబట్టి అతను రిసీవ్ చేసుకోవాలనుకున్నాము. ఆ రోజు ఆనంద్ని కలిసినప్పుడే మాకు టెలిఫోన్ ద్వారా సమాచారం తెలిసింది. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేకమైన ఫ్లైట్ వేయడం జరిగింది. ఫ్లైట్లో నాతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ముగ్గురము స్పెషల్ ఫ్లైట్లో భువనేశ్వర్ వెళ్ళి అక్కడ నుంచి సాక్షిగోపాలపురం వెళ్ళి బాడీని తీసుకొని రావడం జరిగింది. ఎంతో భవిష్యత్తున్న మేకల అభినవ్ ప్రమాదంలో చనిపోయారని మీకు సమాచారం వచ్చినప్పుడు ఏమనిపించింది సార్? ఒక కోచ్, ఒక గైడ్గా నేను నా భవిష్యత్తు అంత అంధకారమైనట్టే. ఈరోజు మేకల అభినవ్ కనుక ఉంటే నేను కూడా ఎంతో ఎత్తుకు ఎదిగేవాడిని. నాకు ఈరోజు ప్రపంచ ఛాంపియన్ గుకేష్ చూస్తుంటే అభినవ్ పోలికలు ఉన్నాయి. తక్కువ మాట్లాడతాడు, గేమ్ గెలిచినా ఓడినా ఒక నిబద్ధతతో ఉంటాడు. చాలా డిసిప్లైన్డ్ పర్సన్. అప్పుడప్పుడు మంచి జోక్స్ కూడా వేసేవాడు నాతోటి. ఎందుకంటే నేను ఏదో ఒక టోర్నమెంట్ చేస్తా అంటే చేయకపోతే ఉట్టి మాట అని చెప్తూ వస్తారని నన్ను ఒక రకంగా బాండింగ్ ఎట్లుండే మీ ఇద్దరి మధ్య? మా మధ్య చాలా బాగుండే. ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ. నేను చాలా టోర్నమెంట్స్ వారిని తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ లోకల్ టోర్నమెంట్లు కూడా ఆర్గనైజ్ చేయడం, కొన్ని రోజులు మా ఇంట్లో కూడా ఉంచుకోవడం జరిగింది. అభినవ్ లేని లోటు చాలా ఉన్నది. రైట్ సార్. ముఖ్యంగా కూడా చూస్తాం ఎవరైతే తల్లిదండ్రులు, అదేవిధంగా మేకల అభినవ్కు కోచ్ గైడ్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. చాలా చురుకుగా ఉండేది, ప్రతిదీ కూడా అన్ని రకాలుగా ఆలోచించే విధంగా చేసే కదా. ఇలా రోడ్డు ప్రమాదం జరగడంతో కూడా చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్తున్న పరిస్థితిని ఈ రోజు తరానికి కూడా మేకల అభినవ్ స్టేడియం పెట్టి మనందరికి కూడా తండ్రి ఒకరే చెప్తున్నారు, మొత్తం కూడా నా కొడుకు నా నుంచి దూరం అయిపోయినా, భౌతికంగా లేకపోయినా కూడా వీరందరినీ కూడా నా పిల్లల్లాగే చూసుకుంటాను. ఈ మేకల అభినవ్ స్టేడియం మొత్తం కూడా నా కొడుకులాగానే చూసుకుంటున్నాను కూడా తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.